హాయ్ అండి. వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు మ్యాట్ చూపించబోతున్నానండి. చాలా చాలా అందంగా ఉంటుందండి ఈ మ్యాటు. మనం ఈజీగా పాత చీరలతో అయితే ఈజీగా చేసుకోవచ్చండి. చూసారు కదా! ఇప్పుడు ఒక చీరను తీసుకోండి. ఆ చీరను 2 భాగాలుగా మడత పెట్టుకొని ఈ సుతకి కట్ చేసుకోండి. ఎందుకంటున్నానంటే ఈ సుతకి ఎందుకు కట్ చేసుకోమంటున్నానంటే అటు సైడ్ కొంచెం మనకి మడత పెట్టాం కదండీ! ఈ పక్కన మడత పెట్టాం కాబట్టి కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి. ఎక్కువొస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ 3 భాగాల్ని ఒక లబ్బన పెట్టి నేనైతే ఈ విధంగా చుట్టేస్తున్నానండి. ఈ విధంగా చుట్టుకుంటం వల్ల మనకి కొంచెం అటు ఇటు కదలదు. సో, మీకేదైనా గొళ్ళెముంటే ఆ గొళ్ళానికి ఇలా పెట్టేసుకొని అయితే జడ కింద అల్లేసుకోండి. ఈ విధంగా సుత దాకా కూడా జడ కింద అల్లేసుకోండి. మీకు చాలామందికి ఏమవుతుందంటే జడ కింద అల్లుకునేటప్పుడు మనకి ఈలు లేకుండా అటు ఇటు మెలికలెడిపోతూ ఉంటుంది. సో, అలా కాకుండా ఉండాలంటే ఈజీగా రావాలంటే 2 వైపులా సుత భాగాలుంటాయి కదా! అది దేనికైనా కట్టేసుకొని అప్పుడు అల్లుకోవడం మొదలుపెట్టండి బాగా వస్తుంది. నేను ఇప్పుడు ప్యాంట్‌నయితే తీసుకున్నానండి. ఈ ప్యాంట్ ముక్క ఉంది కదా! ఈ ప్యాంట్ ముక్క అంటే కిస్తా కాడ చిరిగిపోయినయి గట్టా ప్యాంట్లుంటాయి కదండీ! కొంచెం బాగున్నా కూడా పాడైపోయినట్టుంటాయి కదా! సో, వాటిలో ఒక ప్యాంట్‌నయితే తీసుకొని ఈ విధంగా అయితే నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అలా 2 ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవేమో మనం ఏదైనా ఎలక్ట్రికల్ వస్తువులు తెచ్చుకుంటాం కదండీ! అప్పుడు ఈ షీట్స్ అయితే దాంట్లో వస్తాయి కదండీ! నేను దాంట్లో 2 షీట్లనయితే తీసుకున్నాను. ఈ విధంగా ఫ్యాంటులో ఒక భాగాన్ని ఒక వైపుకు కింద కింద వైపున వేసుకోండి. నేను చూపించిన విధంగా చూసారు కదా! అలా వేసుకోండి. ఆ విధంగా వేసుకున్న తర్వాత ఒక షీట్ తర్వాత ఇంకొక షీట్‌ని దాని మీద పెట్టుకోండి. మధ్యలో పెట్టుకోండి. ఎందుకంటే మీకు అటు ఇటు జరగకుండా అయితే ఉంటుంది. ఈ విధంగా మధ్యలో పెట్టుకున్న తర్వాత ఇంకొక ఫ్యాంట్ ముక్క ఉంటుంది కదా! దాన్నయితే వీటి పైనయితే వేయండి. ఇలాగా నేను చూపించిన విధంగా. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి. మళ్ళీ ఏంటంటే ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా! ఇలాగా మిడిల్‌లోకి అయితే రావాలండి. ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పిన్స్ తీసుకున్నానండి. పిన్స్ ఉన్నాయి కదా! ఆ పిన్స్ వచ్చి గుచ్చుతున్నానండి. అంటే 4 వైపులా 4 ఆటిల్ని గుచ్చుతున్నాను. ఎందుకంటే మనం మిషన్ కుట్టినప్పుడైనా లేదంటే చేత్తో కుట్టినప్పుడైనా అటు ఇటు కదలకుండా ఉండడానికి నేనైతే ఈ పిన్స్‌నైతే ఉపయోగిస్తున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 4 వైపులా కుట్టేసుకుందురు గానీ చూసారు కదా! అస్సల అటు ఇటు కూడా కదలట్లేదు. మనం ఎటు కుట్టాలన్నది కూడా మనకి ఈజీ అవుతుంది. దీనివల్ల ఇబ్బందుండదు. ఈ విధంగా నేను 4 వైపులా కుట్టేసుకుంటున్నానండి. ఇలా కుట్టుకున్న తర్వాత చివర అంచులు కూడా ఇప్పుడు మనం జడలో అల్లుకున్నాం కదండీ చీర. ఆ చీరకి మనం 2 చుట్లయితే చుడతాము. ఆ 2 చుట్లకి ఒకటి మధ్యలోని, రెండోది చివరికి చుట్టుకుంటాం కాబట్టి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ఉంచుకొని నేనైతే సుత భాగాన్ని కూడా కుట్టేసానండి. చూసారు కదా! సుత భాగం కూడా కుట్టేసే ఉంటుంది. సో, ఈ విధంగా మిడిల్‌లో పెట్టాను చూడండి. నేను ఇక్కడ చీరది మిడిల్‌లో పెట్టాను. ఎందుకంటే ఆహ్, ఈ అల్లుకున్న చీర ఏదైతే ఉందో అది అటు చివరికి, ఇటు చివరికి పెట్టుకోకూడదండి. మధ్యలోనే పెట్టుకొని కుట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఒకదా ఇప్పుడు ఇంకొక టర్న్ తిప్పుతాం కదండీ! ఇంకొక వైపు తిప్పుతాం కదా! అలా ఇంకో వరస ఎళ్ళినప్పుడు దాని పై భాగం నుంచి అంటే అక్కడ మనం రిబ్బన్‌లాగా చుట్టేసాం కదండీ! అంటే రిబ్బి పెట్టాను కదండీ! అక్కడి నుంచి దాని పైనుంచి రావాలి ఇంకొకటైతే. అలా వస్తేనే మనకి ఎక్కడ అల్లింది, ఎక్కడ ఉన్నదనేది ఏం తెలీదండి. ఎందుకంటున్నానంటే అలా పెట్టుకోలేదనుకోండి దాని పక్క నుంచి తీసుకొచ్చామనుకోండి ఈ కుచ్చనేది బయటకొచ్చేస్తుంది. మనకి చిరాకుగా కనిపిస్తుంది. సో, అది మనం కొన్న దానికంటే మనమే కుట్టుకున్నదని తెలిసిపోతుంది. సో, అలా కాకుండగా ఆ చివరి కుచ్చు కాడ్నించి దాని పై కాడ్నించి కుట్టనేది తెచ్చుకోండి. నేనిది పలక మోడల్‌లో కుడుతున్నానండి. పలక మోడల్‌లో కుట్టడం వల్ల సుతలకొచ్చేటప్పటికి మనకి పలకనేది తేలదు చాలామందికి. ఆ పలక తేలాలంటే మనం కొంచెం అక్కడ ఒక కుట్టేసుకొని కొంచెం వెనక్కి జరుపుకొని అప్పుడు దాన్ని సెట్ చేసుకొని పలక మోడల్‌లో సెట్ చేసుకొని కుట్టుకొని ఆహ్, ఎదరకు రావాలండి. లేదంటే మనకి ఆ పలకనేది తేలదు.
మీకు ఒకవేళ గుండ్రంగా కావాలంటే గనక అంతకుముందు నేను వేరే వీడియో చేశానండి. దాంట్లో మొత్తం గుండ్రంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు జడలనట్టు అల్లాను గదా! అలాంటిది సన్నంగా ఉంటుంది. లావుగా ఉండదు. మొత్తం కూడా గుండ్రంగా దాంతోనే ఉంటుంది. సో, అందుకని ఇంతలాగైతే లావుగా ఉండదది. కానీ బావుంటుందది గుండ్రంగా మొత్తం మ్యాట్ అంతా చాలా అందంగా ఉంటుందది కూడా. ఇది కూడా ఇదొక మోడలు. సో, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇది రెండో భాగమండి. రెండో భాగం కూడా అంతేనండి. అలాగే కుట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. మీకు ముందు కుట్టు చూపించలేదు కదా! సో, ఎలా కుట్టుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా పై భాగాన 2 మనం పైకి సూదిని లాగాం కదండీ! చూసారా దగ్గరగా కుట్టాను చూడండి కావాలితే. కింద వైపుకెళ్ళేటప్పటికి అది గ్యాప్ ఇచ్చుకోవాలండి మనం. కింద వైపున ఎప్పుడు కుట్టినా కూడా గ్యాప్ రావాలి. పై వైపున చూడండి నేను కుట్టినట్టు. పై వైపున అసలు గ్యాప్ ఇవ్వకుండా కుట్టాను. ఎందుకంటే మనకి కుట్టు అనేది పైకి ఆనదు. కిందయితే కొంచెం ఎడంగా కుడతాము. కొంచెం దానికి దీనికి గ్యాప్ అనేది ఉండాలి. సో, చూసారు కదా! ఈ సుతకొచ్చేటప్పటికి నేను ప్రతి దానికి కూడా ముడి అనేది పెట్టుకున్నానండి. ఎందుకంటే సుతలు గమ్మున తిరగవు. చాలామందికి పలక మోడల్ తిరగదని చెప్పాను కదా! అందుకని. ఇదొచ్చేటప్పటికి చివరికండి. ఈ చివరన మీకోసారి చూపిస్తున్నాను చూడండి. ఈ చివరకొచ్చేటప్పటికి ఒకదానికి రెండో దానికి కొంచెం గ్యాప్‌లు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుడు ఒక అంచు సుతకి, రెండో దానికి అంచు సుతకి కలిపి కుట్టాలండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇదిగోండి. అలా పైనుంచి రావాలండి. ఆ లాస్ట్‌న కనిపిచ్చదది. అలా పైనుంచి వచ్చిన తర్వాత నేను ఇది బ్యాక్ అనేది మడత పెట్టానండి. అంటే ఒకవేళ బయటకొచ్చేసిందనుకోండి చిరాకుగా కనిపిస్తుంది కదా! అందుకని బ్యాక్ సైడ్‌కి మడత పెట్టేశాను. మీరు చూడొచ్చు. ఎలా మడత పెట్టాను ఏంటనేది అదిగోండి. బ్యాక్ సైడ్‌కి మడత పెట్టాను నేనది మొత్తం కూడా. ఎందుకంటే బ్యాక్ సైడ్‌కి మడత పెట్టడం వల్ల మనకి చిరాకుగా కనిపించదక్కడ. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా లోపలికి మనం కుట్టేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి నేను ఒకటి చూపిస్తాను మీకు. అంటే దానికి దీనికి అటాచింగ్ ఎలా కుడతాము, అంటే మధ్యలో గ్యాప్‌లు రాకుండా ఎలా ఉండాలనేది నేను మీకు ఇక్కడ ఒక చిన్నది చూపిస్తాను చూసారు కదా! దీని సుత్తకి, దాని సుత్తకి నేను గుచ్చానండి. ఇప్పుడు చూడండి 2 కలిసిపోతాయి. చూసారా దగ్గరకొచ్చేసింది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత వెనక సైడ్‌కి మడత పెట్టాను కదండీ! నాకు ఎగస్ట్రా ముక్క మిగిలింది కదా! అది వెనక వైపు మడత పెట్టాను. అది కూడా అటువైపున, ఇటువైపున కుట్టుకొని మధ్యలో కూడా ఒక 2, 3 కుట్లేసుకోండి. మీరు ఈ విధంగా కుట్టుకున్న తర్వాత సుత్తన ఇదైతే కట్ చేసేసుకోండి. ఇది మనకింకా ఉపయోగపడదు. కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకింకా ఎక్కువగా అంటే ఊడిపోకుండా ఉండాలంటే ఇంకొక 4, 5 కుట్లు అక్కడే వేసుకోండి సరిపోతుంది. చూసారు కదా! చాలా అందంగా ఉంటుందండి. ఈజీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. చూసారా? మీకిది నచ్చిందనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.